లోపలికి వచ్చిన పురుషోత్తం కొంత దూరాన నిలబడి ఉన్న వ్యక్తిని చూసి కంగారు పడతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకోవైపు తిరిగి ఉండడం వల్ల వాళ్ళ ముఖం సరిగా కనిపించడం లేదు. గ్లాస్ నుండి అస్తమించడానికి సిద్ధపడుతున్న సూర్యుని చూస్తున్నారు వాళ్ళు. ఆ సాయం సంధ్య కిరణాలు ఆమె పైన పడుతుంటే ఆమె చెవులకి ఉన్న 24 క్యారెట్స్ బంగారు కమ్మలు తల తల మెరుస్తున్నాయి. ఆమె కట్టుకున్న నీలం రంగు వెండి చమ్కీల చీర ఆమె ఆస్తి, అంతస్తు, హోదాని తెలియజేస్తుంటే ఆమె నిలబడిన భంగిమ ఆమెలోని ఆత్మవిశ్వాసానికి సాక్ష్యం చెబుతుంది. మెల్లగా ఆమెని కదిలిస్తూ భా భవాని అని పిలుస్తాడు పురుషోత్తం. స్పందిస్తూ వెనక్కి తిరుగుతుంది ఆమె. వెన్నెల బింబం లాంటి అందమైన ముఖం ఆమెది. కానీ ఆ అందం వెనుకున్న ఆ దారుణమైన తెలివి గురించి కేవలం కొందరికి మాత్రమే తెలుసు. అందులో పురుషోత్తం మొదటివాడు. నుదుటిన దిద్దిన ఎర్రని కుంకుమ ఆమె ముఖానికి ఇంకా అందాన్నిస్తుంది. వెనక్కి తిరుగుతూనే చెప్పండి, ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తూ వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అండ్ ఎలా నడుస్తుంది మన పని అని కాలు మీద కాలు వేసుకుంటుంది. పురుషోత్తం ఆమె దగ్గరికి వస్తూ బాగానే ఉంది. మన కొత్త బ్రాంచ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. కొందరి దగ్గరికి నేనే వెళ్ళి మాట్లాడాను. ఇంకొందరి దగ్గరకు మన మేనేజర్ వెళ్ళాడు అని చాలా మర్యాదగా బదిలిస్తాడు. ఎలా అంటే ఒక టీచర్ అడిగిన ప్రశ్నకు ఒక గుడ్ స్టూడెంట్ చెప్తున్నట్టుగా. అతని వైపే తదేకంగా చూస్తూ మరి నీ పని ఎలా నడుస్తుంది అని సమాధానం ఇస్తూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమన్నట్టుగా సైగ చేస్తుంది. పురుషోత్తం కూర్చుంటూ నా పనా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అమాయకంగా ప్రశ్నిస్తాడు పురుషోత్తం. భవాని ఒక చిన్న నవ్వు నవ్వుతూ నీకు ఏం పనులు లేవా అని మళ్ళీ అడుగుతుంది. ఈసారి కూడా పురుషోత్తం అదే జవాబు ఇవ్వడంతో ఓకే, మంచిదే, ఇలానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని సోఫా నుండి లేచి బయటకు నడవడం మొదలుపెడుతుంది. ఇంతలో ఒక క్షణం పురుషోత్తంకి ఆమె నవ్వు, హావభావాలు గుర్తుకు రావడంతో కంగారుగా పైకి లేస్తూ కనీసం ఇప్పుడైనా నీ నుండి ఎలాంటి సమస్యలు ఉండవని ఆశిస్తున్నా అని అంటాడు ఆందోళనగా. డోర్ దాకా వెళ్ళి ఆగిపోయి అతని వైపు చూడకుండానే పకపక నవ్వి రేపు జరగబోయే మన కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి అందరినీ పిలిచావా అని ప్రశ్నిస్తుంది. పురుషోత్తం కొద్దిగా ముందుకు వస్తూ పిలిచాను, కానీ నా ప్రశ్నకు జవాబు రాలేదు అని సమాధానం కోసం వెయిట్ చేస్తాడు. వెనక్కి తిరిగిన భవాని ముఖంలో ఆవేశం, కోపం, ఉద్రేకం. ఎలా అంటే చూపులతోటి ఎదుటి వాళ్ళని కాల్చేసేలా ఉగ్రంతో ఊగిపోతూ శేషం మిగల్చడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ దాంతో నాకు ఇప్పుడు పనుంది అని చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది. భవానీ ప్లీజ్ ఒకసారి నా మాట విను అని ఆమెను ఆపే ప్రయత్నం చేస్తాడు పురుషోత్తం. కానీ ఆమె గది దాటగానే గది తలుపులు ధడేల్మని మూసుకుంటాయి. భయం అలుముకున్న మనసుతో ఈమెకు మాలిక వాళ్ళు ఇక్కడే ఉన్న సంగతి తెలిసిందా? కానీ ఇలా ఆ విషయం నాకు తప్ప వేరే వాళ్ళకు తెలియదు కదా, మరి ఆమెకు ఎవరు చెప్పారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు పురుషోత్తం. కమల ఇంకా రాలేదా మీ మేడం అని మెట్లు దిగుతూ ప్రశ్నిస్తాడు హేమంత్. డైనింగ్ టేబుల్ దగ్గర నుండి హాల్కి వస్తూ లేదు బాబు గారు అని అంటుంది కమల. చేతికి ఉన్న వాచ్ని చూస్తూ టైం 10 దాటింది. ఈగే ఒక్కటే ఉంటే సరిపోదు, టైం సెన్స్ కూడా ఉండాలి. ఈరోజు రాని అన్నీ తేలిపోవాలి అని అక్కడే సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి జగదీశ్వరిదేవి రావడంతో నానమ్మ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా అని ప్రశ్నిస్తాడు. జగదీశ్వరిదేవి ముందుకు వస్తూ లేదు తాజీ, మాలిక వచ్చాక చేద్దామని చూస్తున్నా, కానీ ఇంకా రావడం లేదు అని జవాబిస్తుంది. ఈ ఇద్దరు మాటలు విన్న కమల అబ్బా ఏం మందు పెట్టావే మాలిక, రామనామం స్మరించినట్టు వీళ్ళు నీ పేరు వదలడమే లేదు అని మనసులోనే తిట్టుకుంటుంది. టైం గడిచిపోతుంది కానీ మాలిక జాడ కనిపించదు. ఇంతలో హేమంత్ ఫోన్ మోగడంతో హలో అని అంటాడు. అటువైపు నుండి సమాధానం వస్తుంది. ఎన్నింటికి అని హేమంత్ అడిగాడు. జవాబు వచ్చింది, సరే నేను బయలుదేరుతున్నా అని కాల్ కట్ చేసి నానమ్మ
ఆమె వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. నువ్వు తిను. నాకు ఒక అర్జెంట్ పనుంది వెళ్తున్నా. బాయ్ అంటూ సోఫా నుండి పైకి లేస్తాడు. నువ్వు కూడా తినేసి వెళ్ళు తాజీ అని జగదీశ్వరి అనగానే ధనుష్ గారిని చూడ్డానికి వెళ్తున్నా. అక్కడే తినేసి వెళ్తానమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే అమ్మగారు వడ్డిస్తాను పదండి అని జగదీశ్వరీదేవి చక్రాల చైర్ని నెట్టుకుంటూ డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకొస్తుంది కమల. తింటున్న జగదీశ్వర్కి ఏం గుర్తుకొస్తుందో ఏమో కమల ఒకసారి నా ఫోన్ తీసుకురా అని చెప్తుంది. రింగ్ అవుతున్న ఫోన్ని ఎవ్వరూ లిఫ్ట్ చేయకపోయేసరికి చివరికి కాల్ కట్ చేస్తూ అసలు ఏమైంది మాలికకు, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఒకవేళ మళ్ళీ ఏదైనా చిక్కుల్లో పడిందా అని ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది జగదీశ్వరి. సారీ మేడం, నాకు ఇప్పుడు మీతో మాట్లాడాలని లేదు అని స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న జగదీశ్వరిదేవి నెంబర్ని చూస్తూ తనలో తానే అనుకుంటూ ఉంది మాలిక. ఫోన్ స్క్రీన్ ఆఫ్ అవ్వగానే మీరు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు, చాలా హెల్ప్ కూడా చేశారు, దానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, కానీ ఇప్పుడు మీతో మాట్లాడలేను అని కొంత దూరాన ఉన్న ఒక ఫైల్ని చేతిలోకి తీసుకుంటుంది. డ్రెస్ అలాగే జుట్టుని సరిచేసుకుంటూ ఉండగా నందిని గుర్తుకు వస్తుంది ఆమెకి. ఎందుకంటే ఆ రోజు హేమంత్ వాళ్ళ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నందిని ఆమెను ఎగతాళిగా మాట్లాడింది. ఆ మాటలు గుర్తుకు రాగానే ఆమె కన్నులు కొన్ని క్షణాలు తడయ్యాయి. నువ్వు కంగారు పడకు, నేను నిన్ను కాపాడుకుంటా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఆమె ఫోన్ మళ్ళీ మోగుతుంది. డోర్కి లాక్ వేస్తూ స్క్రీన్ వైపు చూస్తుంది మాలిక. అటుగా చూసిన ఆమెకు స్క్రీన్ పైన తరుణ్ నెంబర్ డిస్ప్లే అవ్వడంతో ఇతను ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు అని తనలో తానే అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది మాలిక.